ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శ్రీ సాయి సర్వహృన్నిలయాయ నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. భస్మతత్వం, ఊదీ మహిమ. పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయాలలో భస్మంకు విశిష్టమైన స్థానం ఉంది. పండితులు చెప్పినట్లుగా భస్మం అనే పదమే తన అంతరార్థంలో గొప్ప తత్వాన్ని దాచుకుని ఉంది. భా అనగా భస్మము చేయుట, దహనం చేయుట. స్మ అనగా స్మరించుట, భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట. అనగా మనంలోని పాపాలను, అహంకారాన్ని, దుష్ట వాసనలను భస్మం చేసి భగవంతుని స్మరణలో మనసును నిలిపేదే భస్మం. అనగా అందువలన భస్మధారణ కేవలం శరీరంపై పెట్టుకునే ఆచారం కాదు, అది అంతరంగ శుద్ధికి మార్గం. దుష్టత్వాన్ని నిర్మూలించి దివ్యత్వాన్ని జ్ఞాపకం చేయించే సాధన. భస్మం ధరించిన వారికి శోభ కలుగుతుంది కనుక దానిని విభూతి అని అంటారు. విభూతి అనగా విశేషమైన శక్తి. అలాగే దానిని ధరించిన వారిని పరిశుద్ధపరచి అనారోగ్యతల నుండి, దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది కనుక రక్ష అని కూడా పిలుస్తారు. ఈ భస్మతత్వమే సాయిబాబా ద్వారకామాయిలో మహిమాన్విత రూపంలో అవతరించింది. దునిలో మండిన పవిత్ర కట్టెల బూడిదే భస్మం, అదే విభూది, అదే ఊదీ ప్రసాదం. ఇది సాధారణ బూడిద కాదు, ఇది సాయి కరుణకు దేహరూపం. సాయిబాబా తన భక్తులను అపార ప్రేమతో సమీపానికి పిలిచి వారి నుదుట కొంత ఊదిని రాసి తన వరద హస్తాన్ని తలపై ఉంచి ఆశీర్వదించేవారు. ఆ స్పర్శలోనే భక్తులకు భయం తొలగేది, మనసు శాంతించేది. తరువాత దునిలోని ఊదీని ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ ఊదీతో అనేక రుగ్మతలు తొలగిన అనుభవాలు లెక్కలేనన్ని. బాబా ఆనందముగా బాల్య సహజమైన ప్రేమతో ఇలా పాడేవారు: కళ్యాణరామ రమ్ము రమ్ము, సంచుల నిండా ఊది తీసుకొని రమ్ము. ఈ పాటలోనే ఊదీపై బాబాకు ఉన్న అపారమైన విశ్వాసము, ప్రేమ వ్యక్తమవుతుంది. ఊది బాబాకు కేవలం ప్రసాదం కాదు, అది భక్తులకు ఇచ్చే భరోసా, ఆశీర్వాదం, కరుణా ముద్ర. భక్తులకు ఊది అనేది బాబా ఆశీర్వాదాల యొక్క సాక్షాత్కార రూపం. బాబా అనుగ్రహానికి భావోద్వేగ అనుబంధం ఊదీ ప్రసాదం. అందుకే నేటికి బాబా దర్శనం చేసుకొని ద్వారకామాయి నుంచి వెలుపలికి వచ్చిన ప్రతి భక్తునికి ఊదీ ప్యాకెట్ ఒకటి అందజేయబడుతుంది. అది భక్తునితో బాబా కలిపిన ఒక అదృశ్య బంధం. నాశనం లేని విభూతితో మార్పు లేని సాయిని భక్తులు ఆరాధిస్తున్నారు. విభూతి శాశ్వతమైనది, పవిత్రమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలైనది. శాస్త్రాల ప్రకారం కూడా భస్మం ఔషధ గుణాలు కలిగి ఉందని చెప్పబడింది. కానీ సాయి ఊదిలో ఉన్న అసలైన శక్తి విశ్వాసమే. ఊదీని నమ్మిన వారికి నమ్మినంత మహా అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే నమ్మకం అక్కడ మందు అవుతుంది, భక్తి అక్కడ రక్షగా మారుతుంది, సాయి కరుణ అక్కడ కార్యరూపం దాలుస్తుంది. అందువలన ఊది కేవలం బూడిద కాదు, అది పాపనాశిని, అది రోగ నివారిణి, అది భక్తి రక్షిణి, అది మోక్ష మార్గానికి సూచిక. ఇదే సాయిబాబా ఊది మహిమ. ఇదే భస్మతత్వానికి జీవంత సాక్ష్యం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.